రామచంద్రారెడ్డి గారికి, తులసిరెడ్డి అన్నకి, మన మహిళా కౌన్సిలర్స్ కి, తెలుగు మహిళా అధ్యక్షురాలు విజయగౌరి అక్కకి, మన పద్మాకకి, మళ్ళీ మన ఖలీలన్నకి, నిత్యసింగ్ మామకి, ఇంకా అంతా చాలా మంది మా సీనియర్ నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం సేమ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం. ఆ రోజు కూడా చాలా మంది మహిళలు పార్టిసిపేట్ చేశారు. ఈ రోజు కూడా చూస్తుంటే చాలా సంతోషం. ఎందుకంటే చాలా మంది చాలా బాగా చేశారు. నేను ఏమంటానంటే ఎవరన్నా అందరూ బాగానే చేశారు. ఎవరు గెలిచినా కానీ ఎవరు ఓడిపోయినా కానీ అందరూ ఫస్టే, ఎవరు దీంట్లో రాకండి. ఎందుకు అంటే అందరూ చాలా బాగా చేశారు. అందరు ఇది కలర్స్ అంతా చాలా బాగుంది. దీంట్లో ఏది ఇది లేదు. దానికోసం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ విన్నర్సే, ఇక్కడ ఎవరు బాధపడకండి. దానికోసం నేను ఇంకొకటి ఏమంటే, ఇది చాలా నాన్నగారు కూడా అక్కడ మక్క నుంచి ఫోన్ చేశారు. ప్రతి సెకండ్ అడుగుతున్నారు, ఎట్లా జరుగుతుంది ప్రోగ్రామ్ అంటున్నారు. నేను అదే చెప్తున్నాను, చాలా బాగా జరిగింది. చాలా మంది మహిళలు వచ్చినారు. చాలా అంటే ఈసారి అయితే ఇంకా బాగా చేశారు నాన్న అని చెప్పినాను ఇప్పుడే. ఇంకా అందరూ చాలా మంది పార్టిసిపెంట్ కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేశారు. అట్లానే మా సీనియర్ నాయకులు అందరూ వచ్చినారు. చాలా సంతోషం. ఇట్లానే ప్రతి సంవత్సరం మనం ఇట్లానే సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం. చాలా చక్కగా ముగ్గులు వేయడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే ఇది ఒక ప్రాచీనమైనటువంటి పండుగ, పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి పండుగ. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వచ్చే పండుగ ఇది. మనుషులు మానవులు చేసుకునే పండుగే కాదు, పశువులు పక్షాదులన్నీ కూడా చేసుకునే పండుగ. కనుమ రోజు పారువేట చేస్తారు. పల్లెటూళ్ళలో ఒక గొర్రె పిల్లని వదిలి పరిగెత్తుకుంటూ పోయి పట్టుకుంటారు. కాబట్టి అది ఒక ఆచారం. అంటే శారీరకంగా మానసికంగా ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి జరుపుకునే పండుగే ఇది సంక్రాంతి. నూతన సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ కాబట్టి అందరూ కూడా మంచిగా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. హిందువులకు చాలా గొప్పగా ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతికి. అందరికి కూడా వ్యవసాయదారులందరూ కూడా పంటలు వస్తాయి. ప్రతి ఇంట్లో కూడా ధాన్యశ్రులు నిలబడుతాయి. ధనాన్ని వాళ్ళు ఎన్నుకోవడం ద్వారా వచ్చే డబ్బు కూడా వస్తుంది. సో సంపదలతో మనం ఆహ్వానించే పండుగ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ. వీటితో పాటు మనం గమనిస్తే మనం భోగి పండుగకు మనం భోగి మంటలు వేసుకోవడం ద్వారా ఒక సాంప్రదాయం. ముందుగా నంద్యాల నలుమూల వీధుల్లో నుంచి ఈరోజు పార్టీ కార్యాలయంలో ముగ్గుల పోటీ జరుగుతుందని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క మహిళకి ఈరోజు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గారు, అలాగే సీనియర్ నాయకులు రామచంద్రరావు సార్ గారికి, తులసిరెడ్డి అన్న గారికి, ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్కు, మహిళా సోదరిమణులకు అందరికీ నమస్కారాలు, సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం శ్రీ గౌరవనీయులు మన మంత్రివర్యులు ఎల్ఎంపి ఫరూక్ గారి తనయుడు, మన నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ముగ్గుల కార్యక్రమాన్ని గతంలో 10 సంవత్సరం కూడా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మీ అందరి ఆశీర్వాద బలంతో, ప్రజల యొక్క ఆకాంక్షలతో మరి ఒక్కసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. అసలు ఇక్కడ ఈ కార్యక్రమం సంక్రాంతి చూస్తుంటే పండగ వెలిగిపోతా ఉంది. సంక్రాంతి అంటేనే ఎంతో కాంతులు తెచ్చేది, సంపదను తెచ్చేది మనకు. అట్లాంటి కళ మనకు ఈ ప్రాంగణంలోనే చూస్తేనే చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా చేసుకుంటాం. ఇది ముఖ్యంగా మన తెలుగువారి పండుగ. ఫరూక్ సార్ గారికి మరియు మన యువ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి, మరియు ఇక్కడ టీడీపీ ఇందులో
కృషి చేసినటువంటి మా టీడీపీ సోదరులకు సోదరిమణులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. సివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.